అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. డీలిమిటేషన్ పైన పార్లమెంట్లోని ప్రతిపక్ష పార్టీలు సైలెంట్ గానే కనిపిస్తున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తప్ప దక్షిణాది నుంచి డీలిమిటేషన్ పై ఎవరూ పెద్దగా మాట్లాడినట్టు కనిపించడం లేదు. జనాభా ప్రాతిపదికన పార్లమెంట్ సీట్లను కేటాయించడాన్ని వ్యతిరేకించిన తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా తాజా 50% పెంపు ప్రతిపాదనను అంగీకరించినట్టే కనిపిస్తోంది. అయితే ఈ ప్రతిపాదన కూడా దక్షిణాది రాష్ట్రాలకు నష్టాన్నే కలిగిస్తాయని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పైకి చెప్పినా 2029లో తెలంగాణలో సీట్లు పెరుగుతాయని లోపల సంతోషంగా ఉన్నట్టుగానే కనిపిస్తోంది. దీంతో డీలిమిటేషన్కు వెళ్ళాలని అనుకుంటున్న కేంద్రం నిర్ణయానికి ఇక ఆటంకాలు లేవని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రస్తుతం ఉన్న సీట్ల సంఖ్యను 50% పెంచాలని యోచిస్తోంది. ఉత్తరప్రదేశ్లో ప్రస్తుతం 80 ఎంపీ సీట్లు ఉంటే డీలిమిటేషన్ జరిగితే ఆ సంఖ్య 120కి చేరుతుంది. రాజస్థాన్లో ప్రస్తుతం 25 ఉన్న పార్లమెంట్లు సీట్లు కాస్త 38కి పెరుగుతాయి. బీహార్లో ప్రస్తుతం 40 లోక్సభ సీట్లుంటే డీలిమిటేషన్ వల్ల ఆ సంఖ్య 60కి చేరుతుంది. డీలిమిటేషన్ తర్వాత ఈ 3 రాష్ట్రాల్లోని సీట్లే 218 అవుతాయి. అదే దక్షిణ భారతదేశానికి వస్తే తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మొత్తం కలిపి 130 సీట్లను సగానికి పెంచితే కేవలం 65 సీట్లు మాత్రమే పెరుగుతాయి. జనాభా ప్రాతిపదికన సీట్ల పెంపుకు వెళ్తే గనక ఈ సంఖ్య మరింత తగ్గిపోయే ప్రమాదం ఉండేది. కానీ అలా ఆలోచించకుండా గతంలో ఉన్న లోక్సభ స్థానాల్లో 50% పెంచితే సరిపోతుందని ఆలోచిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ నిర్ణయంతో ప్రతిపక్ష పార్టీల నుంచి వ్యతిరేకత రాకపోవటమే కాదు, దక్షిణాది రాష్ట్రాల నుంచి కూడా ఎలాంటి అభ్యంతరాలు ఉండవని ఆలోచిస్తుంది కేంద్రం. దీంతో రేవంత్ రెడ్డి లాంటి నాయకులు డీలిమిటేషన్పై కొన్ని విమర్శలు చేసినా దాని ప్రభావం పెద్దగా ఉండదనే చర్చ రాజకీయ వర్గాల్లో కనిపిస్తోంది. ఇంతకీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వాదన ఏంటి అంటే ఈ సీట్ల పెంపు వెనుక బీజేపీ రాజకీయ ప్రయోజనం దాగి ఉంది అని. ఉత్తరాదిలోని 4 ప్రధాన రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బీహార్లలో బీజేపీకి బలమైన పట్టుంది. ఒకవేళ అక్కడ సీట్లు పెరిగితే దక్షిణాది రాష్ట్రాలతో సంబంధం లేకుండానే కేవలం ఆ 4 రాష్ట్రాల్లోనే గెలిచి కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి రావచ్చన్నది బీజేపీ ప్లాన్ అంటారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దక్షిణాది అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది, కానీ రాజకీయంగా మమ్మల్ని తొక్కేయాలని చూస్తున్నారనే భావనను ఆయన బలంగా వినిపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రిగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జాతీయ స్థాయిలో కూడా చర్చనీయాంశమయ్యాయి. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఒక్క రేవంత్ రెడ్డి తప్ప మరెవరూ డీలిమిటేషన్ పెద్దగా వ్యతిరేకించినట్టు కనిపించడం లేదు. గతంలో జనాభా ప్రాతిపదికన సీట్ల పెంపును వ్యతిరేకిస్తూ దక్షిణాది రాజకీయ పార్టీలు నాయకులను ఒక్కచోటికి చేర్చి నిరసన వ్యక్తం చేసిన స్టాలిన్ కూడా కేంద్రం తాజాగా ప్రతిపాదించిన డీలిమిటేషన్ను దాదాపు అంగీకరించారని తెలుస్తోంది. అంతేకాదు స్టాలిన్ ఒక అడుగు ముందుకేసి కేంద్రం వెంటనే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసి డీలిమిటేషన్ పైన పార్లమెంట్లో బిల్లు పెట్టాలని కూడా కోరుతున్నారు. అయితే మహిళా రిజర్వేషన్ పైన ఆయన కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తెలుస్తుంది. అంతేకాదు ఇటు ఎన్నికల్లో బిజీగా ఉన్న కేరళ సీఎం పినరయ్ విజయన్ కూడా డీలిమిటేషన్ అంశంపైన పెద్దగా మాట్లాడిన సందర్భాలు ఏమీ కనిపించడం లేదు. జనాభా ప్రాతిపదికన కాకుండా 50% సీట్ల పెంపునకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కూడా అంగీకరించినట్టే కనిపిస్తోంది. ఇలాగో ఆంధ్రప్రదేశ్లో ఉన్నది ఎన్డీఏ కూటమినే కాబట్టి అంతర్గతంగా ఎలాంటి అభిప్రాయాలున్నా బహిర్గతంగా వ్యతిరేకించే పరిస్థితి ఏమీ కనిపించడం లేదు. మరోవైపు ఇటు దక్షిణాది ప్రతిపక్ష పార్టీలు కూడా డీలిమిటేషన్ను స్వాగతిస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీ డీలిమిటేషన్ ఒక గుడ్ న్యూస్ అనే భావనతో కనిపిస్తున్నాయి. ఏపీ మాజీ సీఎం జగన్ ఇప్పటికే తన కార్యకర్తలతో ఈ విషయాన్ని పంచుకున్నారు కూడా. అయితే ఈ బిల్లు చట్టపరంగా మారాలి అంటే పార్లమెంట్లో 3/2 అంటే 2/3 మెజార్టీ అవసరం. అంటే విపక్షాల మద్దతు లేకుండా ఇది సాధ్యం కాదు. ఇప్పటి వరకు ఇండియా కూటమి లేదా రాహుల్ గాంధీ దీనిపై పూర్తి స్థాయిలో స్పందించనే లేదు. అంతేకాదు ఇండియా కూటమిలో కూడా ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీలు డీలిమిటేషన్ను వ్యతిరేకించే అవకాశాలు చాలా తక్కువ అని రాజకీయ విశ్లేషణలు ఉన్నాయి. అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎలాంటి స్టాండ్ తీసుకుంటుందన్నది మాత్రం ఇంకా ఆసక్తికరంగానే ఉందని చెప్పాలి. ఫైనల్గా పార్లమెంట్ సీట్ల పెంపు అనేది కేవలం నియోజకవర్గాల సంఖ్య పెంచడం మాత్రమే కాదు, ఇది దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చే అంశం. అంతేకాదు దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పార్టీలకు ఒక రకంగా ఇదో వరమని కూడా చెప్పాలి. పరిస్థితులన్నింటినీ గమనిస్తే డీలిమిటేషన్పై ఎవరికీ పెద్ద అభ్యంతరాలు ఏమీ లేవనే తెలుస్తోంది.
రేవంత్ రెడ్డి లాంటి నేతలు పైకి కొంత గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నా లోపల మాత్రం హ్యాపీ అని తెలుస్తోంది. మరి మీరేమనుకుంటున్నారు? డీలిమిటేషన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తాయా, సమర్థిస్తాయా? ఏది మంచిది? ఈ వీడియో కింద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. ఇట్స్ యూటీవీ నుంచి నేను మీ తిరుమల్.